హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? మన జీవితంలో మనం ఎంతోమందిని కలుస్తూ ఉంటాం. కొందరిని స్నేహితులు అంటాం, మరికొందరిని బంధువులు అంటాం, ఇంకొందరిని మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాం. అందరినీ మన వాళ్ళు అనుకోవడం మన మంచితనం. అది మన సంస్కారం కూడా. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఎవరినైతే గుడ్డిగా నమ్ముతామో వారు మనల్ని అంతే నిజాయితీగా ప్రేమిస్తున్నారా? మనం చేసే అతి పెద్ద పొరపాటు ఏమిటంటే మనం ఎదుటివారిని మన కళ్ళతో చూడడం కాదు, మన మనసుతో చూస్తాం. మనసు నిండా మంచితనం ఉన్నవాడు ప్రపంచమంతా తనలాగే మంచిదని భ్రమపడతాడు. కానీ వాస్తవం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. మనం ఎవరికైతే హాని చేయకూడదు అనుకుంటామో వారే మన బలహీనతలను ఆయుధంగా మార్చుకున్నప్పుడు కలిగే ఆవేదన వర్ణనాతీతం. అందరినీ మన వాళ్ళే అనుకోవడం తప్పులేదు, కానీ అందరి మనస్తత్వాలు మనలాగే ఉంటాయని ఆశించడం మాత్రం ఖచ్చితంగా మన తప్పే. అసలు మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి? మనం ఎక్కడ మోసపోతున్నాం? మన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా మనుషులతో ఎలా వ్యవహరించాలి? ఈరోజు ఈ వీడియోలో మనం దీని గురించి చాలా లోతుగా మాట్లాడుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ జీవితాన్ని చూసే కోణాన్ని మార్చవచ్చు. మనం ఎప్పుడైనా ఒక వ్యక్తిని కలిసినప్పుడు వారి మాటలు, వారి ప్రవర్తన చూసి ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం. వీళ్ళు చాలా మంచివాళ్ళు, వీళ్ళు నన్ను ఎప్పటికీ బాధ పెట్టరు అని మన మనసులో ఒక బొమ్మను గీసేసుకుంటాం. కానీ ఇక్కడే ఒక సూక్ష్మమైన విషయాన్ని మనం మర్చిపోతాం. మనం ఎదుటి వారిని చూస్తున్నప్పుడు వారిలో ఉన్నది ఉన్నట్లుగా చూడడం లేదు, మనలో ఉన్న మంచితనాన్ని వారిపై ప్రొజెక్ట్ చేసి చూస్తున్నాం. అంటే మన కళ్ళకు మన మంచితనం అనే అద్దాన్ని పెట్టుకొని లోకాన్ని చూస్తున్నాం. అందుకే మనకు అందరూ అలాగే కనిపిస్తారు. ప్రతి మనిషి ఒక విభిన్నమైన వాతావరణంలో పెరుగుతారు. ఒకరికి సహాయం చేయడం గొప్ప విషయం కావచ్చు, మరొకరికి అది కేవలం సమయం వృధా అనుకోవచ్చు. ఒకరికి మాట నిలబెట్టుకోవడం ప్రాణం కావచ్చు, ఇంకొకరికి అది కేవలం అవసరం కోసం వాడే ఆయుధం కావచ్చు. మన మనస్తత్వం, మన సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. కానీ అందరికీ అదే సంస్కారం, అదే విలువలు ఉంటాయని అనుకోవడం ఎడారిలో నీళ్ల కోసం వెతకడం లాంటిదే. తప్పు ఎదుటివారి మనస్తత్వంలో లేదు, ఆ మనస్తత్వం మనలాగే ఉండాలి అని అనుకున్న ఆలోచనలో ఉంది. అందరూ మనవాళ్లే అనుకోవడం అనేది గొప్ప గుణం. ఇది మనల్ని ఒక సానుకూల వ్యక్తిగా ఉంచుతుంది. కానీ అందరూ నా కోసం నిలబడతారు అని ఆశించడం మాత్రం మనల్ని బలహీనపరుస్తుంది. జీవితం అనే ప్రయాణంలో మనం ఎంతో మందిని కలుస్తూ ఉంటాం. కొందరు మనతో చివరి వరకు వస్తారని నమ్ముతాం, కానీ మధ్యలోనే దిగిపోయే వారిని చూసి మనం కుంగిపోతాం. ఎందుకంటే వారు దిగిపోతారని మనం ఎప్పుడూ ఊహించలేదు. మనం వారిని మన వాళ్ళు అనుకున్నాం, కానీ వారు మనల్ని కేవలం ఒక ప్రయాణికుడిలా మాత్రమే చూశారని ఆలస్యంగా అర్థం చేసుకుంటాం. ఎదుటివారు మనల్ని బాధ పెట్టినప్పుడు తప్పు వారిది అని కోప్పడడం కంటే నేను వారిని నాకంటే ఎక్కువగా నమ్మాను అని వాస్తవాన్ని గ్రహించడం మిమ్మల్ని త్వరగా కోలుకునేలా చేస్తుంది. నిజానికి మనుషులు చెడ్డవారు కాదు, కానీ వారు అవసరాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. చాలామందికి ప్రేమ కంటే ప్రయోజనం ముఖ్యం. మరి ఇలాంటి లోకంలో మనలాంటి సున్నిత మనస్కులు ఎలా బ్రతకాలి? మనుషుల అసలు స్వరూపాలను ఎలా గుర్తించాలి? మీరు ఎదుటి వాళ్లను మాటల కంటే చేతలను గమనించండి. చాలామంది మాటలతో కోటలు కడతారు. నీకోసం నేనున్నాను, నువ్వు నాకు చాలా ముఖ్యం అని చెప్పడం చాలా సులభం. కానీ నిజమైన మనస్తత్వం ఎప్పుడు బయటపడుతుంది అంటే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, లేదా వారికి మీ వల్ల ఎలాంటి లాభం లేనప్పుడు. గుర్తుంచుకోండి, అవసరం ఉన్నప్పుడు చూపించే ప్రేమను చూసి మోసపోకండి. అవసరం లేనప్పుడు వారు ఇచ్చే గౌరవాన్ని బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయండి. అందరూ నాలాంటి వారే అనే భ్రమ నుండి బయటపడండి. మనం ఒకరికి సహాయం చేస్తే వారు కూడా మనకి తిరిగి సహాయం చేస్తారని ఆశించడం సహజం. కానీ సైకాలజీ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరి ప్రాధాన్యతలు వేరుగా ఉంటాయి. మీరు ఒకరికి ఇచ్చే విలువ, వారు మీకు ఇచ్చే విలువ ఎప్పుడూ సమానంగా ఉండాలని లేదు. ఈ చిన్న సత్యాన్ని గ్రహిస్తే రేపు వారు మనల్ని పట్టించుకోకపోయినా మనకు అంతగా బాధగా అనిపించదు. అందరితో కలిసి ఉండండి, అందరితో నవ్వుతూ మాట్లాడండి, కానీ మీ మనసులో లోతైన రహస్యాలను, మీ బలహీనతలను అందరితో పంచుకోకండి. అందరినీ ప్రేమించండి, కొందరిని మాత్రమే నమ్మండి. ఎవరికీ నీ మనశ్శాంతిని పాడు చేసే అధికారాన్ని ఇవ్వకు.
మనం ఇంటికి తాళం వేసుకున్నట్లే మన మనసుకి కూడా ఒక రక్షణ కవచాన్ని నిర్మించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకోవడం మొదలుపెట్టినప్పుడు ఎదుటివారి ప్రవర్తన మనల్ని అంతగా ప్రభావితం చెయ్యదు. ఒకటి మాత్రం నిజం, ఎదుటివారు మారాలని కోరుకోవడం కంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం చాలా సులభం. ఎవరి మనస్తత్వం ఎలా ఉన్నా మీ మంచితనాన్ని మాత్రం వదులుకోకండి. ఎందుకంటే అది మీ స్వభావం. కానీ ఆ మంచితనాన్ని ఎవరికి చూపించాలో నిర్ణయించుకోవడం మీ విఘ్నత. మనం ఒకరిని మన అనుకుని నమ్మి వారు మనల్ని కాదనుకున్నప్పుడు ప్రపంచం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. నాకే ఎందుకు ఇలా జరిగింది అని మనసు ప్రశ్నిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, పగిలిన గాజు ముక్కలను పట్టుకొని ఏడిస్తే చేతికి రక్తమే వస్తుంది తప్ప ఆ గాజు మళ్ళీ అతుక్కోదు. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే సమయం వృధా తప్ప ఒరిగేదేమీ లేదు. అందరూ నాలాగే ఉండాలి అని అనుకోవడం నా పొరపాటే అని మీరు ఎప్పుడు ఒప్పుకుంటారో అప్పుడే మీ సగం బాధ తగ్గిపోతుంది. ఎదుటివారిని మార్చడం మన వల్ల కాదు, కానీ వారి ప్రవర్తన వల్ల మనం బాధపడకుండా ఉండడం మన చేతుల్లోనే ఉంది. ఎవరో మిమ్మల్ని తక్కువ చేసి చూశారని లేదా మిమ్మల్ని అర్థం చేసుకోలేదని మీరు తక్కువ వారు అయిపోరు. ఒక వజ్రాన్ని గుర్తుపట్టే జ్ఞానం అందరికీ ఉండదు. అలాగని వజ్రం తన మెరుపును కోల్పోదు కదా. మీ ఆనందానికి రిమోట్ కంట్రోల్ను ఇతరుల చేతుల్లో పెట్టకండి. వారు నవ్వించినప్పుడు నవ్వడం, వారు ఏడిపించినప్పుడు ఏడవడం మానేసి మీ అంతర్గత శాంతిని కనుక్కోండి. మిమ్మల్ని బాధ పెట్టిన వారిని క్షమించండి. అది వారి కోసం కాదు, మీ మనసులో ఉన్న భారాన్ని దించుకోవడం కోసం. కానీ వారు ఇచ్చిన పాఠాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. ఆ పాఠమే భవిష్యత్తులో మీరు ఎవరిని దగ్గరకు తీయాలో, ఎవరికి దూరంగా ఉండాలో నేర్పిస్తుంది. చివరిగా ఒక మాట, ఈ ప్రపంచంలో మనతో చివరి వరకు నడిచేది కేవలం మనం మాత్రమే. అందరినీ మన వాళ్ళు అనుకోకండి. ప్రేమించండి, కానీ మీ ఆత్మగౌరవాన్ని, మీ ప్రశాంతతను మాత్రం ఎవరి కోసం పణంగా పెట్టకండి. గుర్తుంచుకోండి, అందరినీ మన వాళ్ళే అనుకోవడం తప్పులేదు, కానీ అందరూ మనలాగే ఉంటారు అనుకోవడం మన తప్పే. ఈ నిజాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే మీ జీవిత ప్రయాణం అంత అందంగా ఉంటుంది. నేను ఇదంతా మీకెందుకు చెబుతున్నానో తెలుసా? ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా అలాగే ఉండేదాన్ని. నేను కూడా ఇంతకుముందు అందరూ నా వాళ్ళే అనుకున్నాను. నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని నమ్మాను. నా మనసులో ఏదీ దాచుకోకుండా పంచుకున్నాను. నేను ఎలాగైతే ఎవరికి కీడు చేయాలని అనుకోనో, ఎదుటివారు కూడా నా గురించి అలాగే ఆలోచిస్తారు అని గుడ్డిగా నమ్మాను. కానీ కాలం నాకు కొన్ని చేదు పాఠాలు నేర్పించింది. మనం ఎవరినైతే అత్యంత ప్రాధాన్యత ఇస్తామో వారే మనల్ని అత్యంత తక్కువగా చూసినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నేను అనుభవించాను. ఆ రోజు అర్థమైంది, అందరినీ ప్రేమించడం మన సంస్కారం అయితే ఆ ప్రేమకు ఎవరు అర్హులో తెలుసుకోవడం కూడా మన బాధ్యతే అని. నా ఈ చిన్న అనుభవం నుండి నేను నేర్చుకున్నది ఒక్కటే, ఎదుటివారి మనస్తత్వం ఎలా ఉన్నా అది వారి ప్రయాణం, అది వారి జీవితం. దాన్ని మార్చడానికి ప్రయత్నించి మన ప్రశాంతతను పాడు చేసుకోకూడదు. ఎవరినీ ద్వేషించకండి, కానీ ఎవరిని ఎంతవరకు నమ్మాలో మాత్రం ఖచ్చితంగా నిర్ణయించుకోండి. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయ్యాయని నేను నమ్ముతున్నాను. మీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవం ఎదురైతే, లేదా మీరు కూడా ఎవరినైనా అతిగా నమ్మి బాధపడి ఉంటే మీ ఆలోచనలను మార్చుకోండి. అందుకే చెబుతున్నాను, ఒకప్పుడు అందరూ నా వాళ్ళే అనుకొని బాధపడిన నేను ఎప్పుడైతే అలాంటి మనస్తత్వాలు ఉన్న వారికి దూరంగా జరిగానో అప్పుడే నా అసలైన జీవితం మొదలైంది. నమ్మండి, అటువంటి వారితో దూరమయ్యాక నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. నా మనస్సు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. నా లక్ష్యాల మీద నేను మరింత దృష్టి పెట్టగలుగుతున్నాను. మన జీవితంలో మనల్ని అర్థం చేసుకొని 100 మంది ఉండడం కంటే మనల్ని మనలాగా అంగీకరించేవారు ఒక్కరున్నా చాలు. ఎవరూ లేకపోయినా మనతో మనం సంతోషంగా ఉండడం ఇంకా గొప్ప విషయం. నా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.